వెల్కమ్ టు JLTV 7 న్యూస్. భోగి పండుగ మన సాంప్రదాయాలకి సంస్కృతికి ప్రతీక. ఇది కొత్త శుభారంభానికి పాతదాన్ని వదిలిపెట్టేందుకు ఒక సంకేతం. అలాగే పాడి పంటలు, భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలతో తులుతూగుతూ కూడా భోగి మంటలు జరుపుకోవటం అనాది నుండి వస్తున్న ఆనవాయితీ. భోగి మంటలతో అనేక కీటకాలు నాశనం అవటంతో వాతావరణంలో అనేక మార్పులు, జీవితానికి కొత్త వెలుగులు విరచిమ్మి భోగి పండుగ ప్రజలు ఉత్సాహంగా ఉల్లాసంగా నృత్యాలు చేస్తూ సోమవారం నాడు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలందరూ భోగి మంటలతో సంబరాలు జరుపుకున్నారు. నేటి తెల్లవారుజామున చల్లని వాతావరణంలో తమ తమ నివాసాలకి ఎదురుగా కర్రలతో, పిడకలు, ఆవు పేడను కర్పూరంతో వెలిగించి భోగి మంటతో పండుగ చేసుకున్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ సమతానగర్లోని PV ఎన్క్లేవ్లో ప్రముఖ వ్యాపారవేత్తలు రామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి రేఖ, వేణుగోపాలరావు, ఆయన సతీమణి శ్రీమతి భవానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గవ్వల శబరి గిరీష్, దివ్య, సిద్ధార్థ, భార్గవి తదితరులు పెద్ద ఎత్తున భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాది నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి, అలాగే ఆట పాటలతో నృత్యాలు చేసి సంబరాలు జరుపుకోవటం విశేషం. ఈ సందర్భంగా శ్రీమతి రేఖ తదితరులు మాట్లాడుతూ భోగి పండుగ విశిష్టత గురించి వివరించారు. మరి ఆ దృశ్యాలను చూసి తరించాల్సిందే. చూద్దామా మరి? కర్పూరం ఇవ్వండి కొన్ని. ఓకే ఓకే. పాటలు పాడండి. ఎవరు పాడుతున్నారు? బాగుంది. గుడ్ మార్నింగ్. రావాలి. మీ సైడే ఉంది గ్యాప్. మీరు తిరిగితే ఒకటి అయిపోయింది. ఓకే. రెండు లైన్లు చెప్పుకున్నాం అంతే. భోగిల్లో భోగిల్లో భోగి మంటల భోగిల్లో భోగ భాగ్యాల భోగిల్లో. లాస్ట్ లో వేసి దండం పెట్టుకోవాలి. తిరగొచ్చేమో మనం. ఉంచండి, వేరే వాళ్ళు వస్తారు. వేణుగోపాల్ గారు రౌండ్ ఇదో తీసుకో. మేము ఇష్టం. దర్వాజ కపడం ఒకసారి అయ్యో పేపర్ అది సాడి సమాలో రావాలి. ఓకే డన్. బాగా జరిగింది. మీరే తీస్తే రావాలి. రండి రండి. రండి రండి. రైట్ రైట్. ఏమ్మా రండి. ఇక్కడ పిడకలన్నీ వేసేసి తిరగండి. ఏమ్మా ఇక్కడ
మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజు వచ్చేది భోగి పండుగ. భోగి అంటే తొలినాడు అనే అర్థం ఉంది. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంట్లో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారుజామున భోగి మంటలు వేయడం, సాయంత్రం భోగి పంటలు పోయించుకోవడంతో పిల్లలు హుషారుగా ఉంటారు. బగ అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు. బగ అంటే మంటలు లేదా వేడి పుట్టించడం అని అర్థం. ఈ భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పండ్లు పోస్తూ చిన్నపిల్లలకు సాక్షాత్ నారాయణునిగా భావిస్తారు. రేగి పండ్లను సంస్కృతంలో బద్రీ ఫలం అంటారు. భోగి పండ్లలో చేమంతి బంతి, పూరేకలు, అక్షంతలు, చిల్లర నాణాలు కలిపి పిల్లల తలపై పోస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీరంగనాథ స్వామితో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతం. భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. వ్యవసాయం మీద ఆధారపడ్డ భారతదేశం ఆంధ్రప్రదేశ్ కదండి మనది. వ్యవసాయ పంటలు వచ్చేది ఈ సంక్రాంతి సీజన్లోనే పంటలు చేతికొస్తాయి. అందుకని రైతులందరూ కూడా సంతోషంగాను పంటలు చేతికొచ్చినాయి అన్న ఆనందంతో ఈ భోగి పండుగను సంక్రాంతిని ఎడ్లను అలంకరించి మంటలు వేసుకొని ధాన్యాన్ని దేవాలయాల్లో తొలి ధాన్యాన్ని సమర్పించుకొని ఆనందంగా జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగని. ఈ ఆవు పేడతో చేసిన పిడకలు వేయటం వల్ల ఈ సూక్ష్మ క్రిములు కానీ ఇట్లాంటివన్నీ కూడా దూరం అవుతాయి అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. దాంతో ఆనందంగా సంక్రాంతి పండుగని కేవలము పాడి పంటలతోనూ భోగభాగ్యాలతోనూ సిరి సంపదలతోనూ తొలతోగాలన్న ఉద్దేశంతో పంటలు వచ్చే సమయంలోనే పంటలు చేతికి అందుతాయి కాబట్టి సంతోషంగా జరుపుకుంటారు.